శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈ వీడియోను చూస్తున్న మీలో చాలామంది గత కొన్ని నెలలుగా ఒక కనిపించని యుద్ధం చేస్తున్నారు. బయటకు మీరు చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు మోస్తున్నారు. మీరు ఎవరితోనూ మీ బాధ చెప్పుకోరు, ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించడం మీకు ఇష్టం ఉండదు. మీ హృదయంలో ఎన్నో గాయాలు ఉన్నా ముఖంలో మాత్రం చిరునవ్వే ఉంచుతారు. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు మౌనంగా కార్చిన ప్రతి కన్నీటి చుక్కను కాలం లెక్కపెట్టింది. అందుకే ఇప్పుడు ఈ 10, 11, 12 తేదీలు మీ జీవితంలో ఒక గొప్ప మలుపును తీసుకురాబోతున్నాయి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 3 రోజులు సాధారణమైన రోజులు కావు. గ్రహాల కదలికలు చూస్తే కుజుడు మీలో ధైర్యాన్ని పెంచుతున్నాడు. గురుడు మీ అదృష్టాన్ని మేల్కొల్పుతున్నాడు. చంద్రుడు మీ మనసుకు కొత్త ఆశని ఇస్తున్నాడు. ఇది మీ జీవితంలో ఆగిపోయిన శుభ ఫలితాలను మళ్ళీ కదిలించే సమయం అని చెప్పాలి. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు, నిలిచిపోయిన డబ్బు, దూరమైన వ్యక్తులు, విరిగిపోయిన ఆశలు ఇప్పుడు మళ్ళీ మీ వైపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశివారు కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తారో చాలామందికి తెలియదు. మీరు అందరి కోసం ఆలోచిస్తారు, కానీ మీకోసం ఆలోచించేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇటీవలే కాలంలో మీ ఇంట్లో అపార్థాలు, మౌనం, గొడవలు, భావోద్వేగ దూరం పెరిగి ఉండవచ్చు. ఇది మీ మనసును లోపల నుంచి బాగా అలసిపోయేలా చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. 10వ తేదీ సాయంత్రం తర్వాత ఇంటి వాతావరణంలో శాంతి పెరుగుతుంది. మీతో దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. ఒక పెద్ద మనిషి మాట మీ కుటుంబంలో శుభ మార్పునకు కారణమవుతుంది. వృశ్చిక రాశివారు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు, కానీ గత కొంతకాలంగా డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరగడం, నమ్మిన వాళ్ళ వల్ల నష్టం, అనుకోని ఖర్చులు మీ మనసును బాగా బాధించాయి. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. 11వ తేదీ తర్వాత ఆర్థిక విషయాల్లో ఒక గొప్ప శుభవార్త వినే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికి రావచ్చు. పాత బకాయిలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త లాభం, కొత్త కస్టమర్, విదేశీ అవకాశం, భాగస్వామ్యం ద్వారా ఆదాయం కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వృశ్చిక రాశి మిత్రులకు ఇప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది అని చెప్పాలి. మీరు చాలాసార్లు నిరాశకు గురయ్యారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం రాక బాధపడ్డారు. కానీ ఇప్పుడు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. 10వ తేదీ తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమాచారం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్, గౌరవం, కొత్త బాధ్యత, పై అధికారుల ప్రశంసలు లభించే యోగం కనిపిస్తుంది. వృశ్చిక రాశివారు ప్రేమలో చాలా లోతుగా ప్రేమిస్తారు. మీరు ఒకరిని హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఆ వ్యక్తిని జీవితాంతము మర్చిపోలేరు. కానీ ఇటీవలే ప్రేమ విషయంలో దూరం, మౌనం, అపార్థాలు, బాధ ఎక్కువయ్యాయి. ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. 11వ తేదీ రాత్రి తర్వాత మీ ప్రేమ జీవితంలో ఒక భావోద్వేగ మార్పు కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా మాట్లాడని వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. వివాహం కాని వారికి మంచి సంబంధం గురించి శుభవార్త వినిపిస్తుంది. ఆరోగ్య విషయంలో ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి, నరాల బలహీనత, కాళ్ళ నొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఈ 3 రోజుల్లో మీకు ఒక ప్రత్యేక దైవ సంకేతం కనిపించవచ్చు. అది నాగదేవత చిత్రం కనిపించడం, సుబ్రహ్మణ్య స్వామి పాట వినిపించడం, దేవాలయాల గంట శబ్దం, లేదా ఎవరో చెప్పిన ఒక మాట రూపంలో ఉండవచ్చు. అది మీ జీవితంలో కొత్త మార్పునకు సంకేతం అని చెప్పాలి. మీరు తప్పకుండా పాటించవలసిన పరిహారం: ప్రతిరోజు ఉదయం ఓం సరం సరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మంగళవారం రోజు నాగదేవతకు పాలు సమర్పించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయండి. ఇది మీ జీవితంలో నిలిచిపోయిన శుభ ఫలితాలను వేగంగా మేల్కొల్పుతుంది. వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ హృదయంలో గాయాల్లా మిగిలిపోయాయి. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని బాధించారు. మీరు ప్రేమించిన వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు మంచిగా ఉంటే కొంతమంది దానిని బలహీనతగా భావించారు. చాలాసార్లు మీరు మౌనంగా రాత్రిళ్ళు ఆలోచిస్తూ ఉండిపోయారు. నేను చేసిన తప్పేంటి అని దేవుడిని ప్రశ్నించి ఉండవచ్చు కూడా. కానీ ఇప్పుడు కాలం మీకు న్యాయం చేయబోతుంది అని చెప్పాలి. ఈ 10, 11, 12 తేదీలు మీ జీవితంలో ఒక శక్తివంతమైన మార్పును తీసుకురాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి
ఒక ప్రత్యేక లక్షణం ఉంది. మీరు ఒక్కసారి మౌనంగా మారితే అది మీలో జరుగుతున్న యుద్ధానికి సంకేతం అని చెప్పాలి. మీరు బయటకు మాట్లాడకపోయినా మనసు లోపల మాత్రం పరిస్థితులను చాలా లోతుగా గమనిస్తారు. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఉన్నవారి అసలు స్వభావం బయటపడుతుంది. ప్రత్యేకంగా ఉద్యోగ స్థలములో, కుటుంబములో, వ్యాపారములో, బంధువుల మధ్య మీ గురించి చెడు ప్రచారం చేసిన వారు ఇప్పుడు మౌనంగా మారిపోతారు. 11వ తేదీ తర్వాత మీకు అనుకోని మద్దతు లభిస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తే ఇప్పుడు మీకు తోడుగా నిలబడతాడు. గత కొంతకాలంగా డబ్బు విషయంలో మీరు చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. చేతికి వచ్చిన డబ్బు వెంటనే ఖర్చయిపోయింది. కొన్ని పనులు డబ్బు లేక మధ్యలో ఆగిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. ఈ 3 రోజుల్లో ఆగిపోయిన డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గం తెరుచుకోవడం, వ్యాపార లాభం, ఆస్తి విషయం కలిసి రావడం, దూర ప్రాంతం నుంచి ధనలాభం జరిగే సూచనలు ఉన్నాయి. ప్రత్యేకంగా 12వ తేదీ ఉదయం వచ్చిన సమాచారం మీలో ఒక కొత్త ఆశను నింపుతుంది. వృశ్చిక రాశి వారిలో చాలామంది విదేశాలకు వెళ్ళాలని లేదా దూర ప్రాంతంలో స్థిరపడాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. కానీ పత్రాల ఆలస్యం, డబ్బు సమస్య, కుటుంబ అడ్డంకులు, అదృష్టం కలిసి రాకపోవడం వలన ప్రయత్నాలు నిలిచిపోయి ఉండవచ్చు. ఇప్పుడు గురుగ్రహ ప్రభావం వలన విదేశీ యోగం బలపడుతుంది. ఈ 3 రోజుల్లో విదేశీ ఉద్యోగ సమాచారం, వీసా ప్రక్రియలో పురోగతి, దూర ప్రాంతం నుంచి ఫోన్ కాల్, కొత్త పరిచయం ద్వారా అవకాశం రావచ్చు. ఇది మీ జీవితానికి కొత్త దిశను ఇస్తుంది అని చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితాన్ని దగ్గరగా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన హృదయం ఉంటుంది. మీరు ఎవరి ముందు మీ బాధ బయట పెట్టరు. కానీ రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఎన్నో ఆలోచనలు మిమ్మల్ని బాధిస్తుంటాయి. మీరు కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం, గౌరవం కోసం ఎంతో కష్టపడ్డారు. చాలాసార్లు మీరు ఇలా అనుకొని ఉండవచ్చు, నా కష్టం ఎప్పుడైనా ఫలిస్తుందా? నా జీవితంలో కూడా మంచి రోజులు వస్తాయా? నేను కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుందా అని. వృశ్చిక రాశి మిత్రులారా, ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతుంది అని చెప్పాలి. ఈ 10, 11, 12 తేదీలలో మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం ప్రారంభమవుతుంది. జ్యోతిష్యపరంగా చూస్తే ఈ సమయంలో కుజుడు, గురుడు, చంద్ర ప్రభావాలు మీకు ప్రత్యేక అనుకూలతను ఇస్తున్నాయి. ఈ యోగం వలన ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. గౌరవం పెరుగుతుంది. డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. శత్రువులు దూరమవుతారు. జీవితంలో స్థిరత్వం వస్తుంది. ప్రత్యేకంగా గతంలో అవమానాలు ఎదుర్కొన్న వృశ్చిక రాశి వారికి ఇప్పుడు కాలం గొప్ప సమాధానం ఇవ్వబోతుంది. మీ గురించి తక్కువగా మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. కోర్టు వ్యవహారాల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి వారిలో కొందరు చాలా కాలంగా కోర్టు సమస్యలు, భూమి తగాదాలు, కుటుంబ ఆస్తి వివాదాలు, డబ్బు తిరిగి రాకపోవడం, ఒప్పంద సమస్యల వలన తీవ్రంగా మానసికంగా అలసిపోయారు. ఇప్పుడు ఈ 3 రోజుల్లో ఆ విషయాల్లో శుభపరిణామం కనిపిస్తుంది. 11వ తేదీ తర్వాత మీకు అనుకూలంగా ఒక వార్త వినిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన విషయం ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. మీ నిజాయితీకి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అని చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, మీ ఇంట్లో గత కొంతకాలంగా కనిపించిన నిశ్శబ్దం ఇప్పుడు తగ్గిపోతుంది. ఈ 3 రోజుల్లో శుభవార్త, పెళ్లి చర్చ, గృహప్రవేశం, సంతాన శుభవార్త, కుటుంబ కలయిక లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక మహిళ ద్వారా మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఆమె మాటలు ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి అని చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ వీడియోను చివరి వరకు చూస్తున్న మీలో చాలామంది జీవితంలో ఎన్నో బాధలను మౌనంగా భరించారు. మీరు బయటకు చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో గాయాలతో జీవిస్తున్నారు. మీరు అందరి కోసం బ్రతికారు. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మీ ఆనందాన్ని కూడా పక్కన పెట్టి బాధ్యతలను మోశారు. కానీ చాలాసార్లు మీకు రావలసిన గౌరవం రాలేదు. మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేదు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించారు. అయినా మీరు ఓపికను వదలలేదు. అందుకే ఇప్పుడు కాలం మీ వైపు తిరుగుతుంది అని చెప్పాలి. ఈ 10, 11, 12 తేదీలు మీ జీవితంలో ఒక గొప్ప ముగింపును, అదే సమయంలో ఒక అద్భుతమైన కొత్త ప్రారంభాన్ని తీసుకురాబోతున్నాయి అని చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 3 రోజుల్లో మీకు ఒక ప్రత్యేక సంకేతం కనిపిస్తుంది. అది సాధారణం కాదు. అది దేవుడు మీకు ఇక భయపడకు, నేను నీతో ఉన్నాను అని చెప్పే సంకేతం. ఆ సంకేతం
నాగదేవత దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి పేరు వినిపించడం, నెమలి పించం కనిపించడం లేదా దేవాలయాల గంట శబ్దం రూపంలో రావచ్చు. ఈరోజు మీ మనసులో అకస్మాత్తుగా ప్రశాంతత ఏర్పడుతుంది. చివరి సందేశం: వృశ్చిక రాశి మిత్రులారా, మీరు పడిన ప్రతి కష్టం వృధా కాలేదు. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కను దేవుడు చూశాడు. ఇప్పుడు మీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీరు చీకటిలో నడిచారు. ఇక నుంచి వెలుగులో నడిచే సమయం వచ్చింది. మీ సహనానికి దేవుడు ఫలితం ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. శుభం భూయాత్. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.